అయితే ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లోని కోటి ప్లేస్లో ఉంది. గోకుల్ చాట్ ఉంది కదా, దాని పక్క గల్లీలోనే ఉంటుంది. ఒక్కసారి ఆ గల్లీ లోపలికి ఎంటర్ కాగానే మీకు ఎదురుగానే గణేష్ మండపం కనిపిస్తుంది. అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. చూపిస్తాను చూడండి. అయితే మనం పర్టికులర్గా ఈ గణేశుడి గురించి ఎందుకు బ్లాగ్ చేస్తున్నామని అంటే, ఈ గణేశుడిలో ఒక యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ అనేది నేను చూపిస్తాను చూడండి. గణేశుడు ఏదైతే ఉన్నాడో ఆ గణేశుడు అనేది బంగారంతో చేయబడింది. లైక్ కాళ్ళు, కడం, దంతాలు, బొట్టు. ఈ గణేశుడు బంగారంతోనే కాదు, వెండితో కూడా తయారు చేశారు. మూషికుడు, గద. అసలు ఈ గణేశుడు బంగారంతో వెండితో ఎందుకు తయారు చేసినారు? అది తయారు చేసింది ఎవరు? మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కోరుకుంటారో హోల్ హార్టెడ్గా అది అయిన వాళ్ళనేది వీళ్ళు వచ్చి బంగారం ఇంకా వెండితో తయారు చేసి ఇస్తున్నాడు అనమాట. లైక్ కానుకలాగా. అదే వీళ్ళు ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారంట. ఎవరైతే అంకుల్ ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. లైక్ దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ దిస్ ఇయర్. కానీ ఇది స్టార్ట్ అయింది వాళ్ళ నాన్నల కాలంలో నుంచి. ఇది 91st ఇయర్, అంటే 1929 ఇయర్లో స్టార్ట్ చేసారు. ఇది 2025, 91 ఇయర్స్ అవుతుంది వాళ్ళు చేయబట్టి ఇది. అయితే ప్రతి ఇయర్ అనేది ఒక థీమ్ ఉంటుంది. అండ్ ఈసారి ఘాటు శ్యామ్ బాబా. మీరు ఈ గణేష్ని విజిట్ చేయాలి అని అనుకుంటే సాయంత్రం 8 గంటల నుండి మిడ్నైట్ వరకు ఉంటుంది. ఈ గణేశుడు ఒక క్రెడిట్ మొత్తం శ్రీ మార్వాడి గణేష్ ఉత్సవ్ వాళ్ళకి చెందుతుంది. నేను ఎవరిని ఏం ప్రమోట్ చేయట్లేదు. నాకు ఈ గణేశుడు అనేది ఇంట్రెస్టింగ్గా కనిపించిండు, యూనిక్గా కనిపించిండు. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీరు ఈ గణేష్ని వెళ్ళి విజిట్ చేసినప్పుడు మీకు 5 minutes డ్రామా కూడా చూపిస్తారు ఘాటు శ్యామ్ది. బాగుంటుంది చూడండి. वैसे भी युद्ध ना करने की प्रतिज्ञा ली है मैंने. एक सारथी ही तो हूँ तुम्हारा. नहीं केशव? नहीं प्रभु, आप मेरे गुरु हैं, श्रेष्ठ हैं, सभी तरह से ज्येष्ठ हैं मेरे. ये अधिकार सिर्फ मेरा है. उठाइए ये शस्त्र और मेरे शीश को धड़ से अलग करके चंडी माँ को बलि चढ़ाइए. मैं ऐसा नहीं कर सकता. यदि मैंने ऐसा किया तो ये बलिदान नहीं होगा, हत्या होगी. भगवान श्री कृष्ण ने महाबली बर्बरिक से ये शीशदान किस कारण मांगा, मैं बताती हूँ. ब्रह्मदेव द्वारा घमंड करने पर इन्हें ये श्राप दिया गया कि अगले जन्म में जब पृथ्वी पर धर्म की रक्षा के लिए युद्ध होगा तब श्री कृष्ण के द्वारा. So see you on next vlog. Tata, bye bye, take care.